ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పౌలు తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరం చివరి అధ్యాయంలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అన్నాడు. ఆ మాట చాలా విలువైన మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అని ఒక సూచన శిష్యుడైన తిమోతికి తెలియచేయడం మాత్రమే కాదు, తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్పాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని చెప్పాడు. ప్రియులరా, తన వ్యక్తిగతంగా అనుభవించిన అనుభవాన్ని సూచనగా చెబుతున్నాడు తిమోతికి పౌలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనేది చాలా గొప్ప అనుభవం. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఆశీర్వాదం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది, క్షమాపణ ఉంది. ఇవన్నీ ఉండడం ఎంత నిజమో, విశ్వాస జీవితంలో పోరాటం కూడా ఉంది అనేది అంతే నిజం. విశ్వాస జీవితమే ఒక గొప్ప పోరాటం. అలాంటి పోరాటాన్ని మంచి పోరాడము అని చెబుతున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మనందరం విశ్వాసులంగా జీవిస్తూ ఉండగా మనందరి జీవితంలో ఇలాంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాడవలసిన అవసరత మనందరి జీవితాల్లో ఉంది. దేవుడు ఈ మాటలు మాట్లాడుతుండగా నీవు విశ్వాస సంబంధమైన పోరాటంలో ఎలా ఉన్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. అలాగూ మంచి పోరాడగలిగే స్థితి నీకుంటే, అలాంటి స్థితి కలిగిన వారికి పౌలే చెప్పాడు, వారి కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడిన వారికి ఈ లోకంలోనూ ఆశీర్వాదం ఉంటుంది, అలాగే పరలోకంలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో యోబు మనకు తెలుసు. యోబు చాలా శ్రమను అనుభవించాడు. వాక్యం చదివితే యోబు అనుభవించినంత శ్రమ మరి ఎవరో అనుభవించి ఉండరేమో అన్నంత శ్రమ యోబు జీవితంలో చూస్తాం. కానీ ఆ శ్రమంతటిలోనూ యోబు విశ్వాస సంబంధమైన మంచి పోరాడాడు. ఆ మంచి పోరాడడాన్ని బట్టే దేవుడు మరలా యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు దయచేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. పిల్లలను పోగొట్టుకున్నాడు యోబు, అయితే మరలా తిరిగి అంతకు ముందు కంటే సౌందర్యవంతులైన పిల్లలను యోబు పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ దినాన్ని నీ విశ్వాస సంబంధమైన పోరాటం గురించి ఆలోచన చేయి. ఆ విశ్వాస సంబంధమైన పోరాడంలో రాజీ పడిపోవద్దు. చాలాసార్లు కొంత సమయం పోరాడతాం, ఆ పోరాటం తర్వాత రాజీ పడిపోతాం. కనుక రాజీ పడిపోకుండా విశ్వాస సంబంధమైన పోరాడంలో ముందుకు సాగితే దేవుడు నీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. అలాగే దేవుడు నీ జీవితం ద్వారా చేయాలి అనుకున్న గొప్ప కార్యాలు నీవు చేయగలుగుతావు. దేవుని నామానికి మహిమకరంగా ఉంటావు. కొన్నిసార్లు విశ్వాస సంబంధమైన మంచి పోరాడంలో రాజీ పడిపోతే దేవుడు నీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, దేవుడు నీ ద్వారా చేయాలి అనుకున్న కార్యాలు నీవు చేయలేకపోయేదానివిగా ఉంటావు. కనుక ఈ దినాన్ని విశ్వాస సంబంధమైన మంచి పోరాడంలో ఒక నిర్ణయం చేసుకుని ఆ స్థితిలో నీవు ముందుకు సాగితే దేవుడు తప్పక నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం కోసం నీవు సిద్ధపడి, ప్రభువా, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాడతాను అనే నిశ్చయతతో దేవుని సన్నిధిలో ముందుకు సాగు. దేవుడు నేను తప్పక ఆశీర్వదించి ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, అలాగే పరలోకంలో కూడా ఆశీర్వదిస్తాడు. యోబును ఈ లోకంలోనూ ఆశీర్వదించాడు, పరలోకంలో కూడా తప్పక ఆశీర్వదించుకుంటాడు.
అలాగే పౌలు చెబుతున్నాడు, ఆయన నా కోసం నీతి కిరీటాన్ని ఉంచాడు అని. అలాగే మనందరి కోసం కూడా దేవుడు నీతి కిరీటం దాచి ఉంచుతాడు. అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడదాం, ఆశీర్వదించబడదాం. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పోరాటం పోరాడి నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగే అనుభవాలు మాకు దయచేయండి. ఈ మాటలు విన్నవారందరూ అట్టి ఆశీర్వాదం కోసం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే పటిమను పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే గాడ్ బ్లెస్ యూ విత్ సచ్ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ప్రియులారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేస్తే మీరు షేర్ చేసిన దాన్ని బట్టి వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.